మేఘ సందేశం సీరియల్ జీ తెలుగులో రాత్రి 7:30కి టెలికాస్ట్ అవుతూ ప్రస్తుతం ప్రేక్షకులని అలరిస్తోంది. లేటెస్ట్ గా మేఘ సందేశం సీరియల్ కి సంబంధించిన ఒక ప్రోమో వచ్చింది. ప్రోమోలో భూమిని చంపేయమని సూర్యకి అపూర్వ చెప్తుంది. అయితే ఈ ప్రోమో చూపిస్తున్నారు కానీ కథలో ఇంకా రాలేదు. మేఘ సందేశం సీరియల్ ప్రోమోస్ చాలా ముందుగా రివీల్ చేస్తున్నారు. కొద్దిగా ప్రోమోలో చూపించి సీరియల్లో మాత్రం ఎప్పటికో ఆ సీన్స్ ని తీసుకొస్తున్నారు. ప్రస్తుతం సూర్య భూమిని కిడ్నాప్ చేసి గగన్ చేత శివాని బయటికి ఇంటి నుండి గెంటేసేలా చేస్తాడు. తర్వాత భూమి మనసులో గగన్ గురించి వ్యతిరేకంగా మారేలా చేస్తాడు. ఇక లేటెస్ట్ ప్రోమోస్ ప్రకారం చూస్తే భూమి ఉన్న చోటికి గగన్ వస్తాడు. అదే సమయంలో అపూర్వ సూర్యకి ఫోన్ చేసి గగన్ అక్కడికి వచ్చేలోపు భూమిని లేపేయమని చెప్తుంది. ఆ సమయంలో సూర్య ఇద్దరు ప్రాణాలు ఒకేసారి పోయేలా ఓ ప్లాన్ వేశానని చెప్తాడు. ఇక గగన్ భూమి కొట్టేసిన చోటికి మొత్తానికైతే వస్తాడు. అక్కడి నుండి భూమిని తీసుకెళ్లాడని తెలుస్తోంది. తర్వాత గగన్ గురించి భూమి దగ్గర బ్యాడ్ చేశాడు కాబట్టి గగన్ తో మాట్లాడకుండా భూమి దూరంగా వెళ్లిపోతున్నట్లు చూపించారు. తర్వాత సూర్య కార్తో వచ్చి గగన్ ని ఢీకొట్టి భూమి వేసుకొని ఉన్న జెర్కిన్ లో బాంబు ఉందని చెప్తాడు. ఆ తర్వాత గగన్ ని కొట్టి పడేస్తాడు. ఇక తన దగ్గర బాంబు ఉందని భూమికి తెలుస్తుందా? భూమికి ఏమవుతుంది? గగన్ భూమిని ఎలా కాపాడబోతున్నాడు? ఇలాంటి సీన్స్ రాబోయే ఎపిసోడ్ లో ఉండబోతున్నాయి. బాంబ్ అయితే ఖచ్చితంగా పేలదు. ఏదో ఒకటి చేసి గగన్ భూమిని కాపాడతాడు. ఇదే రాబోయే ఎపిసోడ్ లో జరగబోతోంది. మేఘ సందేశం సీరియల్ చూస్తున్న ఫ్యాన్స్ అంతా రాను గగన్ భూమిల సీన్స్ ని తగ్గించి వేరే వాళ్ళ సీన్స్ ని ఎక్కువగా చూపిస్తున్నారు, సీరియల్ ని సాగదీస్తున్నారని చెప్తున్నారు. మేఘ సందేశం సీరియల్లో భూమి గగన్ల సీన్స్ తగ్గిస్తున్నారంటే కారణం సీరియల్ త్వరగా అయిపోతుంది కాబట్టే సీరియల్లో మిగతా క్యారెక్టర్స్ ని కూడా ఎక్కువగా చూపిస్తున్నారు. మేఘ సందేశం సీరియల్లో బాంబు పేలుతుందా లేదా గగన్ వెళ్లి భూమిని కాపాడతాడా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.